చట్టసభలు అంటే ఎమ్మెల్యేలు కావడానికి రిజర్వేషన్ లేదు. ఫస్ట్ ఈ దెబ్బ మనమందరము ఊర్లలో ఒకటే చేయవలసింది ఏంటంటే ఒక్కరమే నిలబడాలి. 4-5 నిలబడి మన బీసీలు ఆగం కావద్దు. ఎందుకు నేను చెప్తున్నానంటే అటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఇన్ని సంవత్సరాలు 78 సంవత్సరాల కింద నుంచి కూడా మనము చేస్తున్నటువంటి తప్పేదంటే పార్టీలలోనే మగ్గిపోతున్నాము. అవన్నీ మన పార్టీలు కావు, అగ్రకులాలకు సంబంధించిన పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా అగ్రకులాలకు సంబంధించినటువంటి పార్టీలు. రానున్న రోజుల్లో మన పార్టీ కూడా రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది, వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అందరూ బీసీ మేధావులు కానీ, బిజినెస్ కుల సంఘాలు కానీ, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఉన్నటువంటి అందరూ మేధావులు ఇలా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీల పార్టీ, బీసీ పార్టీ తోటే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. ఎందుకంటే నిదర్శనం తీసుకోవాలి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 2001లో టీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఎట్లయింది? అలా ఉద్యమాన్ని మోసింది కూడా మనమే. మన బీసీలు మన ఎల్బీ నగర్ గడ్డ నుంచే ప్రారంభమైంది ఇలా బీసీ ఉద్యమం, మలిదశ ఉద్యమం కూడా. ఎందుకంటే ఆ రోజు మన తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి అక్కడే అమరుడు కావడం జరిగింది. ఆయన అమరుడు కాకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడకపోతుండే. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని కూడా సాధించడానికి చాలా కష్టమవుతుండే. ఇవాళ ఆయన నిదర్శనం తీసుకొని మేము ఎల్బీ నగర్ గడ్డ నుంచే ప్రారంభించడం జరిగింది. ఎల్బీ నగర్ నుంచి దేశం, తెలంగాణ రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇవాళ బీసీ ఉద్యమం. ఇప్పుడు మేము సుమారుగా 8-9 నెలల నుంచి మేము కష్టపడి అందరూ ప్రతి ఒక్కరు